హాయ్ అండి. ఈరోజు లాంగ్ వీడియోలో ప్లెయిన్ బ్లౌజు కటింగ్ చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇది ఆది బ్లౌజ్ అండి, పెద్దవాళ్ళ బ్లౌజు. నెక్ అనేది ఇలాగా పైకి ఉంటుంది అనమాట పెద్దవాళ్ళ బ్లౌజ్కి. సో నెక్ డీప్ అని బట్టే మనకి ఫుల్ షోల్డర్ అనేది పెరగడాలు తగ్గడాలు ఉంటుంది. ఇది 2x2 పీసు, దీన్ని తడిపి ఆరబెట్టాల్సిన అవసరం లేదు మనకి. సో ఇలాగ సగం ఫోల్డింగ్లో ఉంది కదా, మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ అయితే వేసుకుందాము. ఇలా ఇంకొక ఫోల్డింగ్ వేసుకుని ఎల్ స్కేల్ తీసేసుకుందాం. ఎల్ స్కేల్ తీసుకుని ఇక్కడ ఒక లైన్ వేసుకోండి. కింద పట్టీ కోసం నేనైతే ఒక 1/2 ఇంచు నుంచి 3/4 ఇంచు ఉంచుతున్నాను, ఎందుకంటే నా దగ్గర క్లాత్ ఎక్కువ లేదు అందుకుని. ఇప్పుడు మనం తీసుకున్న బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఒకసారి అయితే మార్కింగ్ వేసేసుకోండి. ఇలాగా ఖర్చుల కోసం ఇంకొక 1/2 ఇంచు పైకి ఎల్ స్కేల్ తీసేసుకోండి. హ్యాండ్ లూజు ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకోండి. తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఎంత ఉందో మన బ్లౌజు ఉంది కదా, ఇలా ఓపెన్ చేసేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి బ్యాక్ పార్ట్లో, ఫ్రంట్ పార్ట్ కాదు బ్యాక్ పార్ట్ నుంచి సైడ్ జాయింట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో ఒక చూసుకోండి. ఇలాగా నాకు వచ్చేసి 8 మీద 2 గీతలు వచ్చింది. 8 ఇంచులు కాబట్టి మనం 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రైట్గా లైన్ వేసేయండి. స్ట్రైట్గా చూసుకుంటే మనం 1 ఇంచ్ మైనస్ చేయాలి. 8 మీద 2 గీతలు కదా, 1 ఇంచ్ మైనస్ చేస్తే 7 మీద 2 గీతలు అనమాట, అంతే. ఇలాగా మార్కింగ్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ 1 ఇంచ్ ఇచ్చుకుని ఫ్రీ హ్యాండ్తో చేయగలిగితే ఫ్రీ హ్యాండ్తో చేసేయండి ఇలాగా, ఓకేనా. ఇప్పుడు దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఈ ప్లేస్లో ఒక 1/2 ఇంచ్ లోతు తీసుకోండి, ఓకేనా. ఈ 1/2 ఇంచ్ లోతు కూడా ఇలాగా వెళ్ళాలన్నమాట, అంతే, ఇంకేం అవసరం లేదు. ఇలా నీట్గా కట్ చేసేయండి. నేను అతుకుల కోసం ఇప్పుడు ఏం కట్ చేయను, క్లాత్ లేదు కదా, చూసుకుని ఏమైనా పీసెస్ ఉంటే ఇక్కడ కట్ చేసుకుంటాను. టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకోండి. ఇలాగా నీట్గా లోత్ అనేది తీసేసుకోండి, సరిపోతుంది. ఇది ఒక మార్కింగ్ వేసేసుకోండి, కరెక్ట్గా పెట్టుకోండి. ఇక్కడ చిన్న టక్ ఇచ్చుకుంటే ఇది మనకి ఫోల్డింగ్ అనమాట. ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తాను. ఫోల్డింగ్ అనేది ఇలాగా మన వైపుకు ఉండాలండి. ఎల్ స్కేల్ తీసేసుకోండి, ఇలా లైన్ వేసేసేయండి. ఖర్చుల కోసం ఒక 1/2 ఇంచు, 2x2 పీస్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. ఇప్పుడు బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకోండి. నెక్ డీప్ తెలియాలంటే వీపు పార్ట్ హైట్ మార్కింగ్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఇలాగా పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి పైకే ఉంటుంది. ఎంత వచ్చింది నెక్? 7 ఇంచులు. ఇప్పుడు చెస్ట్ లూజు పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ కింద నుంచి చూసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలాగా ఓకేనా. నెక్ కింద నుంచి చూసుకుందాం. ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకుంటే 16 ఇంచులు వచ్చింది. చూసారా, ఆర్మ్ లూజు 8 ఇంచులు ఉంది, చెస్ట్ కూడా 8 ఉంది. అలా ఉంటుంది అన్నమాట. కొంతమందికి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చెస్ట్ అనేది తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా 8 ఇంచులకి మార్కింగ్ వేసేసేయండి. ఇక్కడ ఒక 2 ఇంచులు, ఇక్కడ కూడా 8 ఇంచులు, ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఈ సైజు వాళ్ళకి అంటే ఎంత, ఇది సైజు 32 సైజ్ అనమాట. యాక్చువల్గా డీప్ నెక్ బ్లౌజ్కి 5 ఇంచులు తీసుకుంటాం కదా, వీటికి 5.5 తీసుకోవాలి. ఎందుకంటే నెక్ డీప్ చూసారా 7 ఇంచులే ఉంది, 5.5 తీసుకోవాలి.
నెక్ వచ్చేసి 2 మీద 2 గీతలు, కింద మాత్రం 3 ఇంచులు తీసుకోండి. ఇలా లైన్ వేసేసుకోండి. ఇక్కడ కూడా అంతే. కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా దగ్గరగా రౌండ్ అనేది తీసుకోండి. ఇలాగ షోల్డర్ దగ్గర ఎంతైతే కావాలో అంతా ఇలాగ పెట్టేసుకోండి. నెక్ డీప్ వచ్చేసి అది చంక డౌన్ వచ్చేసి నేను 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. చూద్దాం. ఇది పెద్దవాళ్ళ సైజు బ్లౌజ్, నెక్ పైకి ఉంది కాబట్టి ఇక్కడ 1.5కి మార్కింగ్ వేసుకోండి, లేదంటే పట్టేస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఎంత రావాలి? 8 ఇంచులు రావాలి కదా, నాకు 7 ఇంచులే వచ్చింది. ఇది ఎంత ఉంది? 8 ఉంది. సో నాకు ఇంకా 6 ఇంచుల కిందకి దింపుకోవాలి. 6 ఇంచులకి దింపుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ 1.5. ఇప్పుడు 8 ఇంచులు వచ్చిందో లేదో చెక్ చేద్దాం. 7.5 వచ్చింది. సో బాగా పెరిగిపోతుంది. 6 ఇంచుల కన్నా ఎక్కువ తీసుకోకూడదు కాబట్టి నేను ఇక్కడ 1.5 ఇంచులు తీసుకుంటున్నానండి. చూసుకోవాలన్నమాట, అడ్జస్ట్మెంట్ చేసుకుని చేసుకోవాలి. అంతగా డౌట్ వస్తే ఆది బ్లౌజ్ని చెక్ చేసుకోవాలి. అయినా రావట్లేదు. ఆది బ్లౌజ్లో ఎంత ఉందో చంకడౌన్ చూసుకుందాం. అబ్బో వీళ్ళు కూడా ఎక్కువే ఉందండి చంకడౌన్ అనేది. ఎక్కువే తీసుకున్నారు, చాలా ఎక్కువ వచ్చింది. అయితే అసలు మన చెస్ట్ అనేది కరెక్ట్గా ఉందో లేదో ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకుందాం. ఇలాగా ఇక్కడికి వచ్చింది చెస్ట్. అంటే మనకి ఎంత వచ్చినట్టు? 8 మీద 7 గీతలు. సో చాలా తేడా వచ్చిందండి. ఇప్పుడు ఒకసారి ఫ్రంట్ పార్ట్ నుంచి చూద్దాము. ఇలాగా ఏడున్నర. అసలు ఎటు చూసినా కూడా నాకు సరిగ్గా లేదనమాట ఈ బ్లౌజ్ అనేది. బ్లౌజ్ చూస్తే చిన్నగానే ఉంది, అసలు మ్యాచ్ అవ్వట్లేదండి. ఇలా పెట్టి చూద్దాం. పదిహేడున్నర అంటే 8 మీద 7 గీతలు అంతే. ఇలాగే వచ్చింది. ఇదే తీసేసుకుందాము. ఇక్కడికి వచ్చింది చెస్ట్. మనకి 8 ఇంచులు మ్యాచ్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. దాదాపుగా 8 ఇంచులు ఇక్కడికి మ్యాచ్ అయిపోయింది. తీసేసుకుందామండి. ఇదన్నమాట. అంటే 6 ఇంచులకి మనకి మ్యాచ్ అయింది. 6 ఇంచులకి మ్యాచ్ అయింది. 8 మీద 7 గీతలు అలా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇలాంటి బ్లౌజ్ కొత్త వాళ్ళకి వస్తే మాత్రం చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు, అసలు ఎలా తీసుకోవాలి ఏంటనేది. అందుకని ఒక బ్లౌజ్ కుట్టి ఇవ్వాలండి. వాళ్ళకి నచ్చితే మళ్ళీ చూసుకుంటారనమాట. ఫస్ట్ అన్నీ కట్ చేసేకూడదు కొత్త వాళ్ళు వస్తే. ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా చేసేయండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి. స్ట్రైట్ కట్ వేసినా పర్లేదు, అంటే పెద్దవాళ్ళ బ్లౌజ్ కదా, సాగుతుంది కానీ స్ట్రైట్గా వేస్తే బాగుంటుంది. షేప్లు ఉండవు కదా వాళ్ళకి, అందుకు నేనైతే స్ట్రైట్గానే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ మనకి అతుకులు పడతాయి. ఇలా లైన్ వేసేసేయండి. ఇక్కడ ఇలా మార్కింగ్ వేసేసుకోండి చంక దగ్గర. ఇక్కడ కూడా అంతే, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా?
ఇక్కడ ఒక 2 ఇంచులు, 2 మీద 2 గీతలు ఇక్కడికి రావాలి. నెక్ చంక వచ్చేసి ఇక్కడికి రావాలి. అయిపోయింది. వీళ్ళకి ఒక 5 ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి. అది ఎంత ఉన్నా పర్లేదు, ఒక 5 ఇంచులు తీసుకోవాలి. ఇలాగా ఇక్కడ వచ్చి స్ట్రైట్గా, ఇక్కడ వచ్చేసి స్ట్రైట్గా ఒక 1/2 ఇంచు లోతు అనేది తీసేసుకోండి. షోల్డర్ దగ్గర కావాల్సిన ఖర్చు వదిలేసుకుని ఈ ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉందో కొలుచుకుందాం. ఇంత కన్ఫ్యూజన్గా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా బాడీ కొలతలు తీసుకుంటే సరిపోతుంది. పైన షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కింద ఖర్చులతో కలిపి 12.5 వచ్చింది. ఇలా లైన్ వేసేసేయండి. మన వైపు నుంచి 2.5, డాట్కి మధ్యన గ్యాప్ 1 ఇంచ్ కన్నా తక్కువ. చెస్ట్ ఏముండదు కదా, ఇక్కడేమో 2.5, ఇక్కడ నుంచి 1.5. ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ వదిలేసి రెండిట్ల మధ్యలో ఒక మార్కింగ్, ఇక్కడ ఒక మార్కింగ్. ఇది బ్యాక్ పార్ట్ అండి. దీనికి ఒక 2.5 ఇంచులు ఉంటే మనకు కొంచెం షేప్ అనేది వస్తుంది, చూడడానికి బాగుండాలి కదా. ఇదన్నమాట. ఇక్కడ మనకు అంత అతుకులు వచ్చేస్తుంది, పెద్ద అతుకు వస్తుంది. ఇక్కడ నీట్గా ఇలా కట్ చేసేయండి. అతుకు వస్తుంది కాబట్టి కొంచెం నీట్గా కట్ చేసుకుంటే మంచిది. సైడ్కి ఇక్కడ టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ ఇచ్చేసేయండి, ఇక్కడ టక్ అనేది ఇచ్చేసేయండి. ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసుకోండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఒక 1/2 ఇంచ్ టేపుని పైకి వదిలేసి 2.5 ఇంచులు వచ్చింది. ఇది కోరానా క్లాత్ నడుము దగ్గర, ఇది అంతే నడుము దగ్గర వేసేస్తా. నెక్కి కావాలండి, నెక్కి షేప్ బెల్ట్. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ ఇక్కడ తీసేస్తాను. 2.5 సైడ్కి వచ్చింది కదా, ఇది 2.5. ఇక్కడ మార్కింగ్ ఒక 9 ఇంచులు చాలండి. ఖర్చులు ఎక్కువ పెట్టట్లేదు నేను, ఎందుకంటే క్లాత్ లేదు కదా అందుకని. ఇక్కడ ఒక 3 ఇంచులు, ఇక్కడ ఒక 2.5. ఇలా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది. ఇంకొక లేయర్ వేయాలి, నేను వేరే క్లాత్తో వేస్తాను, ఈ క్లాత్తో వేయను. అంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పీసెస్, క్రాస్ పీసెస్. ఇదన్నమాట క్రాస్ పీసెస్. నేను పట్టీ వేసేస్తున్నానండి. పట్టీ వేసేస్తే హెమ్మింగ్తో పని ఉండదు, పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి తలనొప్పి కూడా ఉండదు, వీళ్ళకి హెమ్మింగ్ ఉండిపోతుందండి. సో ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను నేను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.